మేడ్చల్ జిల్లా మైసమ్మగూడలోని జక్కుల నరసింహారెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో గోశాల ఐటీ పార్క్ను తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం గ్రామాల వారీగా సర్వే నిర్వహించి విద్యా వ్యవస్థను బలోపేతం చేయనున్నట్లు తెలిపారు. ప్రస్తుత సమాజంలో విద్యను అభ్యసించి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు. ఎంత భూములు ఉన్నా, ఎంత ఆస్తులు ఉన్నా, పొలాలు ఉన్నా, ఎన్ని రకాల అంశాలు ఉన్నా వారు ఎదగడానికి ప్రధాన కారణం విద్యేనని హితవు చేశారు. ఇక వివిధ హోదాల్లో ఉన్న అధ్యాపక వర్గం తమ బాధ్యతను విద్య బోధనలో విద్యను అందించే అంశంలో సక్రమంగా నిర్వహించాలని, ప్రభుత్వం అనేక పథకాలు తీసుకొని వచ్చి క్షేత్రస్థాయిలో మీ సహకారం లేకపోతే సక్సెస్ కాలేమని తెలియజేశారు. ఈ కళాశాలలో ఏర్పాటు చేసిన గోశాలను మళ్లీ సందర్శిస్తారని, మానవ సేవే మాధవ సేవగా భావించాలని పేర్కొన్నారు. జక్కుల నరసింహారెడ్డి గారి ఇంజనీరింగ్ కాలేజీలో వారి కుమారుడు త్రిశూల్ రెడ్డి గారు, అదేవిధంగా గౌరవనీయులు అన్నగారు మల్లారెడ్డి గారు, మాజీ ఎంపీ, మాజీ మంత్రి, ఎమ్మెల్యే గారు, అదే వేదిక మీద పెద్దలు, ఇక్కడికి విచ్చేసినటువంటి వివిధ కళాశాలల ప్రిన్సిపాల్స్, అకాడమిక్ సైడ్ మిగతా విద్యా అభివృద్ధిని ఆకాంక్షించి అందరూ కూడా పేరు పేరున నాకు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. విద్య అనేటువంటిది అనేక అభివృద్ధికి ఒక మార్గదర్శి. మనం విద్యను అభ్యసించి ఎదిగినటువంటి వాళ్ళ సంఖ్యను అనేకలు చూసుకోవచ్చు. మొన్న మధ్య తెలంగాణ ప్రభుత్వం మొత్తం గ్రామాల వారీగా సర్వే జరిగినప్పుడు కూడా ఎదుగుదలకు సంబంధించినటువంటి ఎదిగిన వారిని మనం ఎక్స్పర్ట్ కమిటీతో పరిశీలన చేస్తే ముఖ్యంగా విద్యనే కారణంగా విద్య వల్ల వారి భూములున్నా, ఆస్తులున్నా, కులమున్నా, ఎన్ని రకాల అంశాలు ఉన్నప్పటికీ వారు ఎదగడానికి ప్రధాన కారణం విద్య. అటువంటి విద్యకు సంబంధించి ఇలా నరసింహారెడ్డి గారు, జక్కుల నరసింహారెడ్డి గారు, నేను వారి కుమారుడు వచ్చినప్పుడు వాస్తవంగా ఇంత దూరం రావడానికి లేదు, కానీ ప్రత్యక్షించి మీ తండ్రి గారిని చూడాలి, కలవాలి, ఆ పెద్ద దగ్గర ఆశీర్వాదం తీసుకోవాలి. మళ్ళీ కూడా చాలా గౌరవం. నేను ఎప్పుడు కూడా సందర్భంలో అనేక సందర్భాలు చెప్తాను. మాది కూడా వ్యవసాయ కుటుంబం, క్షేత్ర స్థాయి నుంచి కష్టపడి ఒక విద్యార్థి సంఘ నాయకుడిగా నేను ఇక్కడ దాకా వచ్చినా అంటే శ్రమతోటి మాత్రమే రీచ్ కాగలుగుతాం. ఏదైనా దయచేసి మిమ్మల్ని అందరినీ కూడా ఇక్కడ వచ్చినటువంటి పెద్దలు, సమాజానికి మార్గదర్శకులు, రేపు పొద్దున తెలంగాణ నవ సమాజ నిర్మాణం కావాలంటే భవిష్యత్ తరం పుచ్చి మీరు వేసేటువంటి పునాది చాలా పటిష్టంగా ఉండాల్సిన అవసరం ఉంది. అట్లా అయినప్పుడే మనం ఎన్ని అంతస్తులైనా, అంటే భవిష్యత్తుకు సంబంధించిన ఎన్ని మెట్లైనా, ఎంత ఉన్నత స్థానానికైనా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఇవాళ చాలా మంది డిగ్రీలు, పట్టాలు పుచ్చుకొని ఉద్యోగాల కోసం తిరిగి, నేను రవాణా శాఖ మంత్రిని సార్ 15,000 ఇచ్చినా మంచిదే, నేను ఇంజనీరింగ్ చదివినా వట్టిగానే ఉంటున్నా, కండక్టర్ ఉద్యోగం అని ఏమని అడుగుతా ఉన్నాను. నేనేమడుగుతున్నా, ఇంత స్కిల్డ్ కోర్సు చదివిన తర్వాత క్యాంపస్ సెలక్షన్ల ద్వారా కానీ, లేదా మీ కొరకే కంపెనీలు వచ్చి వెతుక్కునే విధంగా, అటువంటిప్పుడు వేరే ప్రొఫెషనల్ కోర్స్ కాకుండా నార్మల్ డిగ్రీ కొరకో లేదా ఇంకోటి చదువుకునేటువంటి పరిస్థితులలో మనం మార్గదర్శకత్వం చేయాలి. ఇలా చదువుకున్న తర్వాత కూడా పట్టాలకు మాత్రమే పరిమితమయ్యే విధంగా కాకుండా భవిష్యత్తులో వాళ్ళ జీవితానికి ఒక మార్గదర్శకత్వంగా ఉండేటువంటి జ్ఞానాన్ని ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో సాంకేతికంగా ఉపాధి కలగగలిగేటువంటి అంశాల పట్ల కూడా ప్రాధాన్యత విద్యనే కాకుండా సంబంధిత దగ్గర ఉన్నటువంటి అనేకమైన అంశాలను కూడా అవగాహన కలిగించాల్సిన అవసరం ఉంది. నేను త్రిశూల్ గారు వచ్చినప్పుడు ఇట్లా కళాశాలకు సంబంధించి నరసింహారెడ్డి గారు ఏ విధంగా కష్టపడ్డారు, మల్లారెడ్డి లాంటి అసుర విసుర తెలివంతులు ఏ విధంగా పోటీపడి నెగ్గియాలా ఈ కళాశాల నడుపుతా ఉన్నాడని చెప్పినప్పుడు సంతోషపడి తప్పకుండా వారిని అభినందించాలి, వారికి శుభాకాంక్షలు చెప్పాలని వచ్చిన నేను ఈ కార్యక్రమంలో మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా అభినందన తెలియజేస్తా ఉన్నా. విద్యనే అన్ని సమస్యలకు పరిష్కారం. ఆ విద్య
ఖచ్చితంగా జీవితానికి ఉపయోగపడే విధంగా ఉండాలి తప్ప పట్టా పుచ్చుకునేటువంటి దాని కొరకే పరిమితం కావద్దని ఆకాంక్షిస్తూ ఏ ప్రభుత్వమైనా అది కేంద్ర ప్రభుత్వం అధికారంలో ఏ పార్టీ ఉన్నా రాష్ట్రాల్లో అధికారంలో ఏ పార్టీ ఉన్నా ఎడ్యుకేషన్ కు సంబంధించినటువంటి ప్రయారిటీస్ పట్ల ఎవరు కూడా నిర్లక్ష్యం చేయడానికి వీల్లేదు. ప్రభుత్వాలు ఒకేలా ఆలోచన అటు ఇటు ఉన్నా ఈ రంగంలో ఉన్నటువంటి విద్యా సంస్థల మనుషులు లేరు, యువకులు లేరు, ఎవరు పెళ్లి చేసుకుంటలేరు, పెళ్లి చేసుకున్న పిల్లలను కట్టలేరు, కొత్త ప్రొడక్షనే లేదు, పాతలతోనే టెక్నాలజీతో నడిపిస్తున్నారు. కానీ మన తాన వచ్చే మంది ఉన్నారు ఇండియాలో, యువకులే యువకులు 35-40% యువకులు. వాళ్ళను కరెక్ట్ గా టెక్నాలజీ స్కిల్ తో తయారు చేస్తే ప్రపంచాన్ని లీడ్ చేసే శక్తి దమ్ము మనకే ఉంది ఇండియా. కాబట్టి మీరందరూ కూడా ట్రైన్ టీచర్స్ కూడా ఇంకా మారాలి. టీచర్స్ లేదుకుంటా జాబ్ రాగానే టీచర్ అయిపోరు. టీచర్ రిటైర్మెంట్ అయినా జీవితాంతం ఇంట్లో కూర్చున్నా రోజు నేర్చుకుంటూనే ఉండాలి. రోజు ట్రైన్ అయ్యేది టీచర్ ఒకటే. ప్రపంచంలో హైయెస్ట్ పొజిషన్ ఉన్నది నంబర్ 1 పొజిషన్ టీచర్ పోస్ట్. టీచర్ అంటే మామూలు విషయం కాదు. ఒక ప్రెసిడెంట్ను, ఒక ప్రైమ్ మినిస్టర్ను, ఒక ఎమ్మెల్యేను, ఒక ఎంపీని చదివించేది టీచరే. కాబట్టి టీచర్ ఎప్పటికప్పుడు అప్గ్రేడ్ అయితేనే పిల్లలకు పర్ఫెక్ట్గా, సమాజానికి అన్నిటి కూడా పర్ఫెక్ట్ అవుతుంది. నేను ఇవన్నీ మార్పులు చూసి మొత్తం మల్లారెడ్డి గ్రూప్ల డే 1 నుంచి ల్యాప్టాప్ ఇంట్రడక్షన్ చేశాను. ఇద్దరు కలిసే సైకిల్ తన పాల డబ్బాలు తీసుకొని పోతుంటే కొన్ని సంవత్సరాలు జరిగింది. అట్లా 10 ఏళ్ళు ఇద్దరు కలిసే ప్రయాణం చేసాం. అట్లా వచ్చి ఆ లెవెల్కి వెళ్ళి వచ్చి ఈ లెవెల్లో ఇప్పుడు 76, 78, 79, 80, 81 దాకా నేను మిడిల్ బిజినెస్ చేసాను. అక్కడికి వెళ్ళి నా పెళ్ళి అప్పుడు 76 నాకు పెళ్ళి మార్చ్ 19th. నెక్స్ట్ ఇయర్ మార్చ్ వస్తుంది కదా 19th గోల్డెన్ జూబ్లీ మ్యారేజ్ అయినా మీకు చెప్పేది ఏంటంటే 50 ఏళ్ళ జర్నీలో పాలమ్మి, పూలమ్మి, స్కూల్ పెట్టి, కాలేజీలు పెట్టి, మెడికల్ కాలేజీలు పెట్టి ఇలా 10,000 మందికి టీచర్స్కు ఉపాధి కల్పించి ఒక 50,000 మంది స్టూడెంట్స్ ఇక్కడ చదువుకుంటూ ఉంటున్నారు. ఒక ఇంత పెద్ద సంస్థలు, మళ్ళీ దానికి తోడు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్సే కావు, మళ్ళీ దానికి తోడు ఎంపీ, మినిస్టరు, ఎమ్మెల్యే అంటే ఒక సింగిల్ జీవితంలో ఒక మనిషి 50 ఏళ్ళ ఈ జర్నీలో ఒక పార్లమెంట్ రోడ్డు ఇక్కడ దాకా రావడం అసాధ్యమా కాదా? సింగిల్ జీవితంలో మళ్ళీ తండ్రి కాదు, మళ్ళీ ఎవరో కాదు, నేనే అండి, నేనంటే నేనే. అదే మాదిరిగా మా మామ కూడా నన్ను చూసుకుంటా ఈ స్థలం ఇప్పించిన మా మామకు నేనే, కాలేజీ పర్మిషన్ ఇప్పించిన నేనే. ఇప్పుడు మా మామ బాధపడుతున్నాడు, మల్లారెడ్డితోడు ఎట్లా తట్టుకోవాలి ఇలా తట్టుకునేది పోటీ ప్రపంచం ఇది. మనం మల్లారెడ్డి ఏం చేస్తుండో అది చేసేసే అయిపోయా, సింపుల్. ఆయన ఏం పిల్లలకి ఏం చేస్తుండో, ఏం నేర్పిస్తుండో, ఎట్లా టీచర్ పెట్టిండో, ఎట్లా ల్యాప్టాప్ ఇచ్చిండో అది చేసేసి మామ అదే చెప్పినా చూపించినా ఇప్పుడు చేస్తా ఉన్నారు. వాడు పెద్దవాడైతే చూసి మురవాలని చెప్పి వాళ్ళు ఎన్ని కష్టాలు పడతారు మేము కళ్ళాలు చూసినాం. మేము మల్లారెడ్డి గారు దాంట్లో ఒక చిన్న ఇన్స్పిరేషన్ ఉంది. ఆ ఇన్స్పిరేషన్ అది చిన్నగా అనిపిస్తుండొచ్చు కానీ అది సమాజానికి ఒక ఇన్స్పిరేషన్. పాలనలోనే సామాన్యమైన మనిషి ఈ స్థాయికి రావడానికి పేదరికం అడ్డంకి కాదు అని. ఎవ్రీథింగ్ ఇస్ పాసిబుల్ త్రూ కమిట్మెంట్ అండ్ కన్విక్షన్. నేను నా వ్యక్తిగతంగా ఎప్పుడు కూడా మనం ఏం కావాలో నిర్ణయించుకునే శక్తి మనలో మాత్రమే ఉంటుంది అని. దానికి తప్పకుండా ఇద్దరు గొప్ప మహనీయులు కారకులవుతారు. ఒకరు
పేరెంట్స్, రెండవది టీచర్. చిన్నప్పుడు మనం చూస్తూ ఉంటాం పిల్లలు, చిన్న పిల్లలు వాళ్ళ మెడలో వైట్ పేపర్, మా తల్లి మా తండ్రి వాళ్ళ మెదళ్ళ మీద ఏమి రాస్తారో, నా క్లాస్లో ఉన్న టీచర్ నా స్టూడెంట్స్కి ఏం బోధిస్తారో అవే చిరస్థాయి ఉండే ఆస్కారం ఉంటుంది. అవే చిరస్థాయి ఉంటాయి. అందుకనే చిన్నప్పుడు మనం పాట పిల్లలు దేవుడు చల్లని వారు కళ్ళ కపటమైనది కరుణామయులు అని చెప్పి పిల్లలకు పోల్చి, అందువల్ల పిల్లల్ని ఇవాళ ఐజీ ఇన్నోవేషన్ డిజైన్ ఇంటర్ప్రిటేషన్ దాని గురించి మాట్లాడతాం సబ్జెక్ట్. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ టీచర్ ఒకనాడు ఈ తెలంగాణలో జస్ట్ కొన్ని స్కూల్స్ అది సర్వేల్ రెసిడెన్షియల్ స్కూల్, అది కోరుకొండ రెసిడెన్షియల్ స్కూల్ కొన్ని వందల మంది ఐపీఎస్ ఆఫీసర్లకి ఐఏఎస్ ఆఫీసర్లకి కేంద్ర బిందువు అయింది. దానికి ఆలోచన చేసినటువంటి మాటలు